కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు ఆర్ఎస్ఎస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు. సిజేపీ నిరసనలు దేశ రాజ్యాంగ వ్యతిరేకమని ఆర్ఎస్ఎస్ విమర్శ. ఈ ఆందోళనలు ఒక కేస్ స్టడీగా భావించి అధ్యయనం చేయాలని ఏబీవీ విద్యార్థులకు సూచన. నేటి పేపర్ లీక్ ఉద్యమం వామపక్ష శక్తుల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపణ. వివిధ రంగాల సంస్థలను ఒకే వేదిక పైకి ఎవరు తెచ్చారని ప్రశ్న. సో ఇది చూడండి, ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది. వాస్తవంగా నీట్ పేపర్ లీకేజ్ జరిగిన 2 రోజులకో 3 రోజులకో ఈ విద్యార్థులు ఎవరైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ అయినా, ఆ సౌరవ్ దాస్ ఇంకోడైనా, ఉమర్ ఖలీద్ కానీ, తుకుడే గ్యాంగ్ ఎవడైనా కూడా ఆ 2-3 రోజులకే చేస్తే అప్పుడు నిజమైన అర్థవంతమైన నిరసనలని మనకు అర్థమయ్యాయి. కానీ నీటి పేపర్ లీకేజ్ అయింది. దాన్ని వారం లోపే కేంద్ర ప్రభుత్వం గమనించిన మరుక్షణమే ఆ పరీక్షలను రద్దు చేసి మళ్ళీ రీఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది. 20-25 రోజుల్లోనే రీఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది. సీట్ అలాట్మెంట్ కూడా జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చినాయి, కౌన్సిలింగ్ అయిపోయింది, సీట్ అలాట్మెంట్ కూడా జరుగుతుంది. అప్పుడు మేల్కొని అభిజిత్ పార్టీ పెట్టి ఏమంటాడు, నీట్ పేపర్ అవకతవకలు జరిగినాయి, పేపర్ లీకేజ్ జరిగినాయి, దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ రోజే పేపర్ లీకేజ్ జరిగిందని తెలిసిన మరుక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ గారు మోకరిల్లి మరి క్షమాపణ చెప్పారు దేశానికి. తన బాధ్యత ఏమంటాం, తన పాత్ర ఏమీ లేదు. స్వార్థపరులైన పేపర్ సెంటర్లు, కొన్ని కోచింగ్ సెంటర్లు, కొన్ని ప్రైవేట్ కాలేజీల భాగస్వామ్యంతో పేపర్ లీకేజ్ జరిగితే ధర్మేంద్ర ప్రధాన్ గారు శిరస్సు వంచి ఈ దేశానికి క్షమాపణ చెప్పారు. అయినా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఎందుకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం? ధర్మేంద్ర ప్రధాన్ గారు 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చిండు. ఏదైతే ఎన్సీఆర్టీ పుస్తకాలలో ఉన్న సిలబస్ని మార్చిండు. ఇప్పటివరకు ఈ లెఫ్టిస్టులు, కాంగ్రెస్ పార్టీలు ఏం చేసేదానంటే మొఘల్స్ గ్లోరిఫికేషన్ని, ఎందుకంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కదా, మొఘల్స్ గ్లోరిఫికేషన్ని, విదేశీ శక్తుల గ్లోరిఫికేషన్ని పొగిడే ప్రయత్నాలు చేసినాయి. కాబట్టి మన ధర్మం గురించి, మన దేశం గురించి, మన దేశం కోసం ఎవరు పోరాడిర్రు, మన ధర్మం గురించి ఎవరు పోరాడిర్రు అనే దాని మీద ధర్మేంద్ర ప్రధాన్ గారు కొన్ని సంస్కరణలు తీసుకొస్తే వీళ్ళకి నిద్ర పట్టక ఏదో ఆనందం పొందాలి, ఒక సాకు దొరికింది కాబట్టి ఆనందం పొందాలని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే దిశగా ప్రొటెస్టులు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవలే కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసనలు దేశ వ్యతిరేకమైనవని, రాజ్యాంగ విరుద్ధమైనవని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి అతుల్ లిమాయే అభివర్ణించారు. ఈ ఆందోళనలు ఒక కేస్ స్టడీగా పరిగణించి దానిపై లోతైన అధ్యయనం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యకర్తలను ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో జరిగిన ఏబీవీపీ కార్యకర్తల సమావేశంలో అతుల్ లిమాయే ప్రసంగించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల్లో మొదట వ్యక్తమైన ఆగ్రహం సహజమైనదే. అయితే కాలక్రమేణా ఆ ఉద్యమం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్ళిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫస్ట్ అభిజిత్ ఇండియాకు వచ్చిండు, ఏదో జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేసేటప్పుడు దానికి మద్దతు కూడా తెలిపారు. ప్రధాన నగరాలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కలకత్తా, చెన్నై, తిరువనంతపురం అన్ని ప్రాంతాలల్లో మద్దతు లభించింది, ప్రొటెస్టులు చేశారు. అయితే అప్పుడు అసలు వివిధ స్ట్రీమ్లకు సంబంధించిన వాళ్ళు వచ్చారనమాట. ఈ అభిజిత్ తోటి, సిజేపీ తోటి కలిసి ఎవరు వచ్చారు? ఎస్ఎఫ్ఐ, నెక్స్ట్ ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్, ఇట్లాంటి విద్యార్థి సంఘాలు, విచ్ఛిన్నవాదులు లాంటి ప్రకాష్ రాజ్, అరుంధతి రాయ్, ఉమర్ ఖలీద్ కానీ తుకుడే గ్యాంగ్. ఇక మన ప్రాంతంలో అయితే కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని చెప్పుకునే వామపక్ష జర్నలిస్టులు, దేశ విద్రోహ శక్తులకు సహకరించి వాళ్ళ నుంచి నిధులు పొందే జర్నలిస్టులు, ఇంకొంతమంది విదేశీ మేత తినే మేధావులు, వీళ్ళందరూ ఒక్కొక్కరుగా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఏందనంటే ఒక 30-40 రోజుల పాటు శాంతియుతంగా జరిగింది. అప్పుడే పార్లమెంట్ సెషన్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఇంకప్పుడు ఏంది, ఇంటర్నేషనల్ మీడియా దృష్టిలో పడాలి, ఏదో ఇండియాలో ఏదో జరుగుతుంది, ఇక బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో ఏం జరిగిందో అదే జరుగుతుంది ఇండియాలో కూడా. ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుంది. ఈ నిరసనకారులు ఎవరైతే ఉమర్ ఖలీద్ కానీ, తుకుడే గ్యాంగ్, అభిజిత్ ఇట్లాంటి వాళ్ళు దేశాన్ని చేతిలోకి తీసుకుంటారు, ఆ నేపాల్లో వచ్చినట్టు జంజీ రెవల్యూషన్ వస్తుందని ఏదో భ్రమలు పడి ఇక రాహుల్ గాంధీ అయితే వీధి విన్యాసాలు చేసిండు. పర్మిషన్ లేకుండా పిఎం రెసిడెన్సీ ఆ బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అయ్యి ఏమంటాం ఆ రహదారి మీద కూర్చొని ఏదో వీధి విన్యాసం చేసిండు 3 గంటల పాటు. ఆ తర్వాత ఇక అది కొంత వైలెన్స్కి దారి తీసింది. అలా కొంతమంది సుమారు 2837 మంది నేరస్తులు ఆ ప్రొటెస్ట్లలో పార్టిసిపేట్ చేసినట్టు, అందులో ఒక 94 మంది పైన మర్డర్ కేసులు ఉన్నాయి, పోక్సో కేసులు ఉన్నాయి చాలామంది మీద, ఇంకొంతమంది మీద థెఫ్ట్ కేసులు ఉన్నాయి, 200 మంది మీద థెఫ్ట్ కేసులు ఉన్నాయి. అట్లాంటి వ్యక్తులు కూడా ఈ నిరసనల్లో పార్టిసిపేట్ చేసి పోలీసులని రాళ్లతోటి కొట్టడం, హింసించడం ఇట్లాంటివి చేశారు.
ప్రభుత్వ వాహనాలను దహనం చేయడం, నిప్పు పెట్టడం ఇట్లాంటివి చేసి ఏదో మానసిక ఆనందం ఉంది. ఇక ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తూ చెప్పిన మాట ఏంది, కొంతమంది దేశ విద్రోహ శక్తులు ఈ ప్రొటెస్ట్లలో పార్టిసిపేట్ చేశారు కాబట్టి దేశానికి ప్రభుత్వ ఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండడానికి రాజీనామా చేస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పింది. చాలా కారణాలు ఉన్నాయి. FCRA బిల్లు కారణం, డీలిమిటేషన్ కారణం, వీటన్నిటిని ఆసరాగా చేసుకొని ఏదో సృష్టించాలి, ఇంటర్నేషనల్ మీడియాలో ఏదో హెడ్లైన్స్ కోసం చేసిన ప్రయత్నాలు అవన్నీ. CJP ఆందోళన వెనుక ఉన్న పనితీరు, దానికి అందుతున్న మద్దతు, దాని సైద్ధాంతిక నేపథ్యం గురించి కులంకుశంగా అర్థం చేసుకోవాలి. జూన్ 20 తర్వాత ఈ నిరసనలు ఒక్కసారిగా ఏ విధంగా ఉద్రిక్తమయ్యాయి అనేది గమనించాలి అని ఆయన పేర్కొన్నారు. సిక్స్ ఫర్ జస్టిస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ, భారతదేశం ద్వారా నిషేధించబడిన ఒక ఉగ్రవాద సంస్థ సుమారు 9 కోట్ల రూపాయలు CJPకి ఆర్థిక సాయం చేసిందని కథనాలు కూడా ప్రచురమైనవి. సో అలాంటి వ్యక్తులు, ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులు, చైనా ఏజెంట్లు, బంగ్లాదేశ్ ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు వీళ్ళందరూ కలిసి దేశం మీద కుట్ర చేసే ప్రయత్నం చేశారు. జూన్ 20 తర్వాత ఆ నిరసనలు ఎందుకు అట్లా మారినాయి అనేది గమనించాలి, పరిశోధన చేయాలని కూడా చెప్తున్నారు. ఈ నిరసనలకు మద్దతు పలికిన సంస్థల్లో అత్యధిక వామపక్ష భావజాలం ఉన్నవేనని లిమాయి ఆరోపించారు. భారత్ తేరే, తుకుడే వంటి వివాదాస్పద నినాదాలు చేసే బృందాలతో సంబంధం ఉన్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అదంతా ఎవరు చేశారు? ఉమర్ ఖలీద్ DSUలో ఉన్నట్టుంది, డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్లో ఉమర్ ఖలీద్ ఉంది. ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశమే కాశ్మీర్ భారతదేశంలో భాగం కాదని చెప్తుంటారు. వాళ్ళు కాశ్మీర్ విడదీయాలని ప్రయత్నిస్తుంటారు, భారతదేశాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తుంటారు అన్నమాట. అట్లాంటి నినాదాలు ఇచ్చిన వ్యక్తులున్న ఆర్గనైజేషన్లు ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలిపినాయని RSS సంయుక్త ప్రధాన కార్యదర్శి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంఘాలు ఈ ఆందోళనలో క్రియాశీలకంగా వ్యవహరించాయని ఆయన తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన అన్ని సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన శక్తులు ఎవరని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. లెఫ్ట్లావియే వాళ్ళు ఏంటంటే అన్ని రాష్ట్రాలలో అధికారం కోల్పోయారండి. ఒకప్పుడు 2-3 రాష్ట్రాలు ఉండేది, కేరళ అని, మణిపూర్ అని, మేఘాలయ అని, ఇట్లా 2-3 ఉండేది, వెస్ట్ బెంగాల్. ఏమైందనంటే ఎక్కడ అధికారం లేదు, పోయి అక్కడ కొద్ది గొప్ప అన్న దొరికితే తిందామని ప్రయత్నించే అవకాశం కూడా లేదు. ఈ రోజు కొన్ని లోకల్ ఎన్నికలలో కూడా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి రీసోర్సెస్ దొరకట్లేదు. రీసోర్సెస్ దొరకాలంటే ఏంది, విదేశీ శక్తులతో టైఅప్ అయ్యి విద్వేషాలు రెచ్చగొట్టాలి, డబ్బులు కొద్ది గొప్ప పాకెట్ మనీ తీసుకోవాలి, సంతోషపడాలి. అదే జరిగింది కదా. విదేశీ శక్తుల నుంచి వచ్చిన పాకెట్ మనీల కోసమే కదా ఈ మేత తినే మేధావులైనా, సౌరవ్ దాస్ లాంటి వాడైనా, ఇంకోవడైనా కూడా చేసింది ఈ పోరాటాలు. ఈ రోజు జార్ఖండ్లో జరుగుతుంది ఇదే విద్యార్థుల కోసం జార్ఖండ్లో జరుగుతుంది. దానికి మద్దతు తెలుపు. మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అభిజిత్ కైనా, సౌరవ్ దాస్ కైనా, మొన్న ఈ బొద్దింకలకు సపోర్ట్ చేసిన ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే అందరికి ఒకటే న్యాయం ఉండాలి. మనం ఒకటే దేశంలో ఉన్నాం, ఒకటే న్యాయం ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ జార్ఖండ్లో నిరసనలు జరుగుతున్నాయి. జార్ఖండ్లో నిరసనలు చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలపాలి. కర్ణాటకలో నిరసనలు చేద్దామంటే మల్లికార్జున ఖర్గే పుత్రుడు ఏమంటాడు, 25 రోజుల పాటు ఫాస్టింగ్ చేరి ఆ తర్వాత మేము లాఠీ చార్జ్ చేస్తాం, ఆ చేసిన తర్వాత నేను రాజీనామా చేస్తా అని ప్రియాంక ఖార్గే అంటాడు. అట్లాంటి అహంకారం ఏంది, ఏం చూసుకొని ఇంకా ఇరగబడుతున్నారు. అన్ని పోయినాయి. ఒక 4 రాష్ట్రాలేమో మీ చేతిలో ఉన్నాయి, రేపు అవి కూడా పోతాయి.